ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, అస్థిరత నుండి స్థిరతలోనికి. మన ఒకటో పాయింట్, అస్థిరత నుండి స్థిరతలోనికి. ఫ్రమ్ అన్స్టేబుల్నెస్ టు స్టేబుల్. అంటే ఏంటి? కొన్ని కుటుంబాలు కానీ కొన్ని వ్యక్తి జీవితాలు కానీ, అమ్మయ్యా ఇక స్థిరపడిపోయానురా, ఇంకొక 10 తరాలు నాకేం పర్వాలా, ఇక ప్రశాంతంగా నేను కూర్చోవచ్చురా అనుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, పదవులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, పలుకుబడి ఉంటుంది. కానీ ఇంట్లో ఒక వ్యక్తితో ఒక వ్యక్తికి పడదు. ఇంట్లో ఏం కలిగింది? అస్థిరత. భార్య ఒకరోజు బాగుంటే భర్త బాగోడు, భర్త ఒకరోజు కలిసి ఉంటే భార్య కలిసి ఉండదు. ఇల్లు మొత్తం అస్థిరత. కొన్ని కుటుంబాలు డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి రోగం. తద్వారా ఏమిటిది? అస్థిరత. కొన్ని ఇంట్లో ఐక్యతగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, కానీ డబ్బు ఉండదు. ఏంటిది? అస్థిరత. ఆ ధనము లేకపోవడం వలన చేయవలసింది చేయలేక, టెన్షన్లు పడి, నిద్ర పట్టలేక, ఒత్తిడి గుండా గురవుతారు. అస్థిరత. సాతానుగాడి పని ప్రశాంతంగా ఉండే బతుకులను, స్థిరంగా ఉండే బతుకులను అస్థిరతలోని నడిపించటమే ఆడి ప్రణాళిక. కానీ ఎల్యాకీమును ఎలాగైతే దిట్టమైన చోటున దించబడేటట్టు చేసి, దిట్టమైన చోటున కొట్టబడేటట్టు చేసి నా దేవుడు స్థిరతనిచ్చాడో, నీ ఇంట్లో ఏ విషయంలో అయితే నీకు స్థిరత లేదో, నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో స్థిరత లేని ఎల్యాకీముకి స్థిరత అనుగ్రహించినట్లుగా నీ ఇంటిలో కూడా ఒక స్థిరత దేవుడు దయచేయునుగాక, ఒక ప్రశాంతత దేవుడు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన మందిరానికి భార్య భర్తలు వస్తారు, అనేక మంది వస్తున్నారు. దాంట్లో ఆ భార్య భర్తలు 2 ఆడపిల్లలు. ఆ తమ్ముడు నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, అన్నయ్య దేవుడు మహాకృపంలో చిన్న వ్యాపారం సాగుతుంది, ప్రశాంతంగా ఉన్నాం. నా భార్య యొక్క తమ్ముడికి వివాహం కాలేదని ఘనంగా వివాహం జరిగించాం. ఒక బిడ్డకి తండ్రిగా మారాడు. బిడ్డకి తండ్రిగా మారి సంవత్సరం అయ్యే లోపల భార్యను విడిచి వెళ్ళిపోయాడు. భార్యను విడిచి వెళ్ళిపోగానే ఆ భార్య తరపున వాళ్ళు ఏమన్నారు తెలుసా? అక్కా బావే దాచిపెట్టారు, అక్కా బావే దాచిపెట్టారు. వెంటనే ఆ తమ్ముడు అంటున్నాడు, నా చెల్లోళ్ళ తమ్ముడన్నా, నేనెందుకు దాచిపెడతానన్నా? అలాగైతే ఘనంగా వివాహం చేసేవాళ్ళం అన్నా, ఎందుకు దాచిపెడతాం? అది పోలీసులు నమ్మట్లా, కోర్టు వాళ్ళు నమ్మట్లా, పెద్ద మనుషులు నమ్మట్లా, అక్కడికెక్కడ తీశారు ఎవరు నమ్మట్లా. దేవుడు మహాకృప, పోలీస్ దెబ్బలు పడలేదంతే. వీళ్ళ కన్నీరు చూసి దేవాదేవుడు కాపాడాడు. ఏమన్నా తెలుసా? ప్రశాంతంగా ఉండే జీవితం. అందుకే నా భార్య అంది, ఆడిని వదిలేయండి, ఆడు ఏదో ఒకటి చేసుకుంటాడు, ఇష్టపడి చేసుకుంటాడు, ప్రేమ చేసుకుంటాడు. నా భార్య అదే నాతో అంటే ఆడికి ఒక దారి చేయాలి, నాన్నలేనోడు అమ్ముందే దారి చేయాలని నేను ఇంత కష్టపడితే ఇంట్లో ప్రశాంతత లేదన్నా, అన్నం తినలేమన్నా, వ్యాపారం చేయలేమన్నా. వ్యాపారానికి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని అనుమానంతో చూస్తున్నారు. 10 లక్షలు ఇస్తే అప్పగిస్తారంటగా మీ బావగారిని, 20 లక్షలు ఇస్తే మీ అలాంటి వాళ్ళం కాదన్నా. కానీ ఎవరు నడపడట్లా, అస్థిరతలోనికి వాళ్ళు వెళ్తున్నారు, అన్నం తినలేకపోతున్నారు, నిద్ర పట్టట్లా, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఈరోజు నీ ఇల్లు ఇలాగుందా? ఎల్యాకీమును స్థిరపరిచిన దేవుడు నిన్ను కూడా దిట్టమైన చోటున దేవుడు స్థిరపరచునుగాక. ఈరోజు నువ్వు వాక్యం వింటుండగా ఆ స్థితి నుండి నా దేవుడు బయటికి తీసుకొచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక తండ్రి చెప్తున్న సాక్ష్యం. అమ్మా నాన్నలు, మన మందిరానికి వచ్చిన కుటుంబాలు ఇవన్నీ. అమ్మా నాన్నలు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 బాబులు, మంచి ఉద్యోగం. తండ్రి గారికి రిటైర్మెంట్ అయ్యే లోపల 2 పాపలకి వివాహం జరిగించాడు, 2 బాబులకి వివాహం జరిగించేశాడు. అమ్మయ్య ప్రశాంతంగా ఉందాం, శుక్రవారం ఆదివారం చర్చికి వచ్చేసి వెళ్ళిపోదాం, ఇక ప్రశాంతంగా మనవలతో మనవరాలతో మిగతా కాలం గడుపుదాం అనుకుంది. అలా ప్రశాంతంగా ఉంటే రెండో వాడికి ఏం పుట్టిందో గుబులు, పనికి వెళ్ళడం, ఉద్యోగానికి వెళ్ళడం. నాన్న రిటైర్మెంట్ డబ్బులు, పెన్షన్ డబ్బులు ప్రతి నెల 25,000 28,000 వస్తాయి. రే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా, నువ్వు కష్టపడొద్దురా, ఇదిగో నేను నిన్ను పోషిస్తా, నిన్ను పోషిస్తా, నీ భార్యని పోషిస్తా, మీ అబ్బాయిని పోషిస్తా, మీ అమ్మాయిని పోషిస్తా. దేవుడు మహాకృపంలో మనకు ఒక సొంత ఇల్లు ఉంది, అద్దె లేదు. నాకు వచ్చిన డబ్బులతో నేనే చదివిస్తాను రా, నువ్వు వెళ్ళకరా బాబు అంటే, నెలకి ఎప్పుడైతే పెన్షన్ వస్తుందో బ్యాంక్ వెళ్ళిపోతాడు, డబ్బు తీసుకుంటాడు, వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. ఇది 1 సంవత్సరం కాదయ్యా,
ఇది 2 సంవత్సరం కాదు, ప్రశాంతత లేదు, అనుభవించలేకపోతున్నావు. అస్థిరత. ఏ దేవుడు ఈ రోజున ఇటువంటి స్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? అక్కలిద్దరు అంటున్నారంట, రే నాన్న చచ్చిపోయేటట్టు ఉన్నాడు రా బాబు, నీ పరిస్థితికి నువ్వు వదిలిపడే, నువ్వు ఉద్యోగం చేయొద్దురా, వ్యాపారం వద్దురా నాయనా, నువ్వు ఇంట్లో కూర్చొని తిని మొబైల్ ఆడుకో, ఫోన్ ఆడుకో, నీ భార్యతో నీ బిడ్డలతో ఉండరా నాయన అంటే వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళి తిరిగి వస్తాడు. అంతే. ఇంటిని అతలాకుతలంగా చేసి, పరిస్థితులు తారుమారు చేసి అస్థిరతగా తీసుకొస్తున్నాడు. ఈ రోజున అటువంటి కుటుంబమా, నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నీ ఇంటిలో ఎల్యాకీమును స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా దేవుడు స్థిరపరచును గాక. ఈ రోజున నువ్వు చప్పట్లు కొడుతుండగా నా దేవాది దేవుడు నీ ఇంటిని స్థిరపరచును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సిసేరా అన్న ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి 900 ఇనప రథాలతో ఇశ్రాయేలు ప్రజల్ని ఉక్కు పాదముతో పరిపాలిస్తున్నాడు 20 సంవత్సరాలు. వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళ వేదన వాళ్ళకి అర్థం కావట్లా. అస్థిరతలోనికి వచ్చారు. బతకాలో ఉండాలో ఎవరికి అర్థం కావట్లా. అస్థిరతలోనికి వెళ్ళిపోయి నలిగిపోతుండగా అక్కడ పురుషులు ఎవరో పట్టించుకోవట్లా, ఈ పరిస్థితి మారాలి అని. అక్కడ పిల్లలు ఎవరో పట్టించుకోవట్లా, ఈ పరిస్థితి మారాలి అని. ఎవరో పట్టించుకోలేనప్పుడు ఒక తల్లి, ఒక పురుషుని భార్య దెబోరా నిలబడింది. దేవా, ఈ అస్థిరత నా ఇంట్లో నుండి పోవాలయ్యా, మా దేశంలో నుండి పోవాలయ్యా, మా రాజ్యం నుండి పోవాలయ్యా. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంది. వెంటనే దేవాది దేవుడు అన్నాడు, దెబోరా నువ్వు నిలబడతావా? నీ ద్వారా నేను ఈ ప్రాంతానికి నేను ఒక ప్రశాంతత తీసుకురాబోతున్నా. ఈ రోజున నీ ఇల్లు మొత్తం ప్రశాంతతగా లేదు, భర్త పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోరు. ఈ రోజు నేను చెప్పనా, నువ్వు ఏం చేయగలవు నువ్వు అనుకోకు. ఆమేనండి. నేను ఒక ఆడదాన్ని, నేను ఏం చేయగలను అనుకోకు. బయటికి వెళ్ళలేను అనుకోకు. ఇంట్లో నా మాట ఎవరు ఎనరో అనుకోకు. నువ్వు మోకాలు ఉంచడానికి రెడీ అయితే దెబోరా జీవితంలో చేసినట్లుగా నీ ఇంట్లో ఒక స్థిరత నా దేవుడు దయచేయబోతున్నాడు. దెబోరా నిలబడింది. దేవా నువ్వు ఒక స్థిరత తీసుకురావాలని. దెబోరా నిలబడుతుండగా దేవాది దేవుడు ఒక పురుషుని నిలబెట్టాడు. అక్క, నేను నీ కొరకు నిలబడతా. ఆయన పేరు బారాక్. ఈ బారాకు దెబోరా నిలబడగానే ఒక సైన్యం నిలబడింది. అతను 900 ఇనప రథాలతో వస్తున్నాడు. వీళ్ళ దగ్గర పెద్ద ఆయుధాలు ఏమీ లేవు, కానీ దేవుని మీద ఆధారపడి వాళ్ళు వెళ్తుండగా ఆ యుద్ధం ముమ్మరంగా జరిగింది. ఒక రోజులో యుద్ధం ముగింపబడాల, 2 రోజుల్లో యుద్ధం ముగింపబడాల. ఇది రోజుల తరబడి వెళ్తుండగా సిసేరా అన్న అధికారికి రెస్ట్ లేదు గనక నిద్ర వస్తుండగా ఒక గుడారము లోపలికి వెళ్ళాడు. ఆ గుడారము లోపలికి వెళ్ళగానే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ పేరు యాయేల్ అన్న ఇంటికి లోపలికి వెళ్ళాడు. యాయేల్ అన్న ఇంటి లోపలికి వెళ్ళగానే అక్కడ జరుగుతుందంటే, ఇంటి లోపలికి వెళ్ళగానే వెంటనే సిసేరా గుర్తుపట్టాడు, ఈమె ఒక స్త్రీ అని. అమ్మా, చెల్లమ్మ, నేను అలసిపోయా, నాకు నీళ్ళు ఇస్తావా? ఆమె నీళ్లతో పాటు కూడా పాలు కూడా ఇచ్చింది. పాలు కూడా ఇచ్చినాక, అమ్మా చలిగా ఉంది, రగ్గు కప్పుకొని నిద్రపోతా అనగానే, ఒక అరగంట నిద్రపోతా, నన్ను లేపవా? ఎన్నో రోజుల నుండి ఈ యాయేలు చూస్తుంది, మా ఇంటికి ప్రశాంతత, స్థిరత లేని ఈయనే మా ఇంటికి దేవుడు రప్పించాడు అనుకుంది. అనుకోగానే కంబలివ్వగానే కంబలితో కప్పుకున్నాడు, రగ్గుతో కప్పుకున్నాడు. ఆయన గుర్రకల తీసి నిద్రపోతుండగా మేకు బయటికి తీసింది. మైకు, షామియానా మేకు. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది టెంట్ పెగ్. షామియానా మేకు తీసి కణతల్లో పెట్టింది. కణతల్లో పెట్టి సుత్తితో కొట్టగానే ఆ మేకు ద్వారా సిసేరా నాశనం అయిపోయాడు. ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలకు ప్రశాంతత, స్థిరత, ప్రశాంతత కలిగింది. దేని ద్వారా చంపింది? ఒక మేకు. మేకు ఎవరికి గుర్తు? యేసయ్యకి గుర్తు. ఈ రోజు నజరేయుడైన యేసయ్య నామములో ఇంట్లో ఈ రోజున నీ భార్య పట్టించుకోదు, నీ పిల్లలు పట్టించుకోరు, నీ భర్త పట్టించుకోడు. ఒక కుమారుడు నిలబడగలిగితే, ఒక కుమార్తె నిలబడగలిగితే, ఒక మేకు ద్వారా, ఆమేనండి, సిసేరాని చంపగలిగితే, స్థిరత రాగలిగితే, ప్రశాంతత రాగలిగితే, యేసయ్య ద్వారా నా దేవుడు ఒక స్థిరత దయచేయను గాక. ఎన్నో నెలల నుండి, చప్పట్లు కొట్టుండగా, ఎన్నో నెలల నుండి, ఎన్నో రోజుల నుండి స్థిరత లేని నీ జీవితంలో నా దేవుడు స్థిరత దయచేయను గాక. హల్లెలూయా. ఆర్ యు రెడీ? షిబ్నా ఒక మేకు, ఎల్యాకీం ఒక మేకు, మీరొక మేకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షిబ్నా మేకు,
ఎల్యాకీము మేకు, మీరొక మేకు, మీరొక నేనొక మేకు. ఆర్ యు రెడీ? మేకైన మీకు స్థిరత లేదు. మేకైన మీకు స్థిరత లేదు. మేకైన నాకు స్థిరత లేదు. మన మాటల్లో స్థిరత లేదు, మన చూపుల్లో స్థిరత లేదు, మనం చేసే వ్యాపారంలో స్థిరత లేదు. స్థిరత లేని మేకులైన మనం స్థిరత కలిగిన దిట్టమైన స్థలములో మనము కొట్టబడ్డాం. ఏ దిట్టమైన స్థలం? ఏ స్థిరమైన స్థలం? స్థిరత లేని మేకైన నువ్వు, ఆమేనలేదే, స్థిరత లేని మేకైన నువ్వు, స్థిరత లేని మేకైన నేను దిట్టమైన చోటున నాటబడ్డాం. యేసయ్య చెయ్య అన్న స్థిరమైన స్థలం, యేసయ్య చెయ్య అన్న దిట్టమైన స్థలం, యేసయ్య కాళ్ళు అన్న దిట్టమైన స్థలం. ఈ చేతికి ఒక మేకు దిగబడింది, ఈ చేతికి ఒక మేకు దిగబడింది, ఈ రెండు కాళ్ళకు ఒక మేకు దిగబడింది. నువ్వన్న మేకు ఈ చేతిలో స్థిరపడ్డావు, నువ్వన్న మేకు ఈ చేతిలో స్థిరపడ్డావు. నేను అన్న మేకు ఈ కాళ్ళన్న మేకులు స్థిరపడ్డాం. ఆయన చేతుల్లో ఒక మేకు దిగింది. నేనన్న మేకు ఆయన చేతుల్లో స్థిరపడ్డా, ఆయన కాళ్ళలో స్థిరపడ్డా, ఆయన చేతుల్లో స్థిరపడ్డా. మనం అందరం స్థిరపడ్డాం.